అయిపోయింది. 'జబర్దస్త్' ఎంట్రీ దగ్గర అసలు 'అదిరే అభి' ఏంటి? 'అదిరే అభి' ఎందుకు ఆ పంచులేస్తా ఉంటాడు నీ గురించి? అదేనా అది జనరల్‌గా సరదాగా ఆ టైంకి అంటే మనం గురుగారు, గురుగారు అంటూ ఆయన దగ్గర కంటెస్టెంట్‌గా ఉండి మనం టీమ్ లీడర్ అయ్యాం కదా! అలాంటి దానికి ఆ సెటప్‌కి కౌంటర్‌లు పడితే బావుంటది యాక్చువల్లీ. యాక్చువల్లీ అవును. అది ఇద్దరం అనుకుని చేసేది. హ్మ్. అదేమి ఏదో మనసులో పెట్టుకొని చేసే కౌంటర్‌లు కాదు. ఇద్దరం అన్న ఇలా అంటే ఇది పేలుతది. కానీ మీరిద్దరు అనుకున్నా కూడా అది కొంచెం కొంచెం గుచ్చే చూసి మనకు చూసేవాడికి అదే అనిపించాలి. అదే. వాడు అప్పుడే ఎంజాయ్ చేయగలడు కూడా. చేయగలరు. యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. నేను కూడా ఈ కరోనా టైంలో చూసినప్పుడు ఓహ్! 'అదిరే అభి' తీసుకొచ్చాడు ఇతన్ని అని అనుకున్నాను. తెలీదు. అప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా ఇలా సటైరికల్‌గా మాట్లాడతా, ఇదేంటి నువ్వు 'అదిరే అభిని' ఇంత మోసం చేసావా అని అన్నప్పుడు నీకేమనిపిస్తుంటది? నేను జనరల్‌గా బయట వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే కామెడీగానే తీసుకుంటారన్న. ఎక్కడైనా అలా అంటే వాళ్ళకి ఆన్సర్ చెప్తాం అంతే తప్ప అది కామెడీ అండి అని చెప్తాం తప్ప ఇంకా అంతకు మించి మనం ఏమన్నా. కానీ ఈ టీమ్ లీడర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ టీమ్ లీడర్ అనే దానికి అంత ప్రయారిటీ ఉంటుందా? అంతే అన్న. ఎందుకంటే ఆ టీమ్‌ని మొత్తం ప్రాక్టీస్ చేసే దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి టోటల్‌గా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయిపోయేంత వరకు ప్రెజర్ ఫస్ట్ టీమ్ లీడర్‌కే ఉంటదన్న. ఆ ప్రెషరు. కంపల్సరీ ప్రెజర్ ఉంటదన్న. ఒక స్కిట్ మనం ఇంకా కొంచెం పేరు తెచ్చుకున్నోడి ప్రెజర్ ఇంకా వేరుంటదన్న. వాడు ప్రతి స్కిట్ ఆ రేంజ్‌లోనే చేయాలి. రీచ్ అవ్వాలి. మళ్ళీ ఆ రేంజ్‌లోనే చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయించుకోవాలి. ఎవరు డైలాగ్ మర్చిపోకూడదు. అంటే ఒక డైలాగ్ ఎవడైనా మర్చిపోయి అటు ఇటు ఆలోచించినా మనం ఫన్ అయితే చేయగలుగుతాం కానీ టోటల్ మార్క్స్ ఇచ్చే టైంకి వాళ్ళు అక్కడ మర్చిపోయారు కదా అన్న ఇదితో మార్క్స్ ఇవ్వరు. కానీ ఎంత కష్టం అంటే నువ్వు చేసే పని కొంచెం రైటింగ్ మీద ఐడియా ఉన్న బట్టి మాట్లాడుతున్నావు. అవతలోడి స్క్రిప్ట్ మర్చిపోతే దాన్ని మళ్ళీ నువ్వు అవును ఫట్మని అక్కడ మార్చేయాలి. ఆ సెకండ్ మార్చేసి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసే ఒక టాలెంట్ ఉంది చూసావా? హ్యాట్స్ ఆఫ్ టు యూ వాళ్ళది. ఎందుకంటే ఎన్ని వందల సార్లు వాడు అవతల అరే డైలాగ్ ఇదిరా నేను ఇచ్చిన డైలాగ్ అని చెప్పి నువ్వు వాళ్ళతో రియాక్ట్ అయ్యే విధానం, అరే ఇది నిజంగా డైలాగ్లో లేదా, నిజంగా ఉందా అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు చూసేవాడికి ఫ్లో వెళ్ళిపోతుంది కానీ యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ కానీ కొంచెం టిపికల్గా చూసేవాడికి కొంచెం కాంటెంట్ మీద నాలెడ్జ్ ఉన్నోడికి అర్థమైపోతుంది. అమ్మా ఇది అది ఎలా మేనేజ్ చేశాడో చూడని.